హాయ్ వ్యూయర్స్, ఆస్క్ టాక్స్కి స్వాగతం. నేను సునీత, మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్ట్ అండ్ కార్పొరేట్ ట్రైనర్. ఈరోజు మనం చెప్పుకునేది గోల్స్ గురించి, లక్ష్యాలు. మన లక్ష్యాలని ఎలా నెరవేర్చుకోవాలి, ఎలా అసలు ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి లక్ష్యాలను ఎన్నుకోవాలి. ప్రతి ఒక్కరూ ఏ లక్ష్యము, ఏం చేయాలి, ఎటువైపు వెళ్ళాలి అని డైరెక్షన్లెస్గా ఉంటూ ఉంటారు. మనం ఏం సాధించాలి, ఏం తెలుసుకోవాలి, ఏం చేయాలనుకుంటున్నాము అనే క్లారిటీ ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఆ స్పష్టత, నా లాంగ్ టర్మ్ ఏంటి, నా మిడ్ టర్మ్ ఏంటి, నా షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి, కెరియర్ వైజ్ ఉంటే స్టూడెంట్స్ అయితే కెరియర్ గోల్ ఏంటి, ఏ ప్రొఫెషన్ ఎన్నుకోవాలనుకుంటున్నాను, తర్వాత ఏం అవ్వాలనుకుంటున్నాను, నా జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నాను. ప్రొఫెషనల్ గోల్స్ అయితే ఇప్పుడు ఒకటి బిజినెస్ స్టార్ట్ చేశాను, ఒక ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను, తర్వాత ఏం చేయాలనుకుంటున్నాను, నెక్స్ట్ హైరార్కీలో మూవ్ అవ్వాలనుకుంటున్నాను, నా బిజినెస్ని ఏ రకంగా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాను. సో మన ఏ ప్రొఫెషన్లో ఉన్నాము, ఏ ఉద్యోగంలో ఉన్నాము, ఏం చదువుతున్నాము, ఎలాంటి బిజినెస్ చేస్తున్నాము, వాటిని బట్టి మన లక్ష్యాలని ఎన్నుకోవాలి. పర్సనల్, ప్రొఫెషనల్ రెండు గోల్స్ ఉండాలి. ఏ గోల్లో అయినా కూడా ఆ స్పష్టత, ఏం చేయాలనుకుంటున్నాము, ఏం సాధించాలనుకుంటున్నాము, మనకు మనం ఒకటి రాసి పెట్టుకోవాలి. నేను చేయగలుగుతాను అని ప్రతినిత్యము అనుకుంటూ ఉండాలి. ఎంతవరకు వచ్చాను ఈ లక్ష్యాన్ని సాధించడంలో, నేను వెళ్తున్న డైరెక్షన్ కరెక్టేనా, ఇది నా లైఫ్ ఏదైతే అనుకున్నానో అది అచీవ్ చేయడంలో హెల్ప్ఫుల్గా ఉందా, నేను ఏమైనా డైరెక్షన్ డిస్ట్రాక్ట్ అవుతున్నానా, నా తపన ఏంటి, నా ప్యాషన్ ఏది, నేను అనుకున్నది, నేను ఎన్నుకున్నది ఒకటేనా చెక్ చేసుకోవాలి. ఇది అనుకున్నది ఇంతకాలంలో అవుతుందా, ఎంతకాలంలోపు ఇది సాధించాలి. టైం బౌండ్ అంటాం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని సరైన ఎగ్జిక్యూషన్ జరిగినప్పుడు సరైన విధానంలో అది అచీవ్ అవుతాము, అది ఉపయోగం కూడా ఉంటుంది. ఒక పిల్లవాడికి జ్వరం వచ్చిందంటే అప్పటికప్పుడు పరుగులు తీసి డాక్టర్ దగ్గర చూపిస్తామా, లేదు పని ఉంది అని తర్వాత చేస్తామా. అప్పటికప్పుడు సిచ్యువేషనల్ బేస్డ్ గోల్స్ అంటాం. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, దానికోసమని ప్రమోషన్ ఎగ్జామ్ రాయాలి, చదువుకోవాలి. అప్పుడే చదువుతామా, లేకపోతే లాస్ట్ మూమెంట్లో 11th hour ప్రిపరేషన్ చేస్తామా. ఒక క్లాస్కి వెళ్ళాడు పిల్లోడు, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలంటే అహర్నిశలు కృషి చేయాలా. ఒక ప్రొఫెషన్లో ఎన్నుకోవాలంటే దానికి తగిన కోచింగ్ తీసుకోవాలా, దానికోసం ఎంత సమయం కేటాయించాలి, అవన్నీ కూడా స్పెసిఫిక్గా రాసుకోవాలి. ప్రతిదీ కూడా క్వాంటిఫైయబుల్ ఉండాలి, మెజరబుల్ అంటాం. ఎంతో కొంత సాధిస్తాను, ఎంతో కొంత చేస్తాను. కాన్ఫిడెన్స్ మనలో ఉంచుకోవాలి. కాన్ఫిడెంట్గా ఆ స్టేట్మెంట్స్ని స్పెసిఫిక్గా అనుకోవాలి, క్వాంటిఫైయబుల్గా ఎన్నుకోవాలి. నేను ఎంతో కొంత డబ్బు ఆర్జిస్తాను, ఎంత కాలంలో, అది నిజంగా యాక్షన్ ఓరియంటెడ్ అయినా ఊరికే కాల్పనిక ప్రపంచంలో మనము ఇమాజినేటివ్ వరల్డ్ అని ఏదైతే అంటామో ఫ్యాంటసీ ల్యాండ్లో అలా నిర్మించుకుంటూ అలా జీవిస్తూ ఉన్నామా, అది సాధ్యమేనా, అది సాధ్యపడనిది ఊరికే నిర్మించుకొని మనం సంతోషపడుతున్నామా, యాక్షన్ ఓరియంటెడ్గా ఉందా, నేను ప్రతి పనిలో కూడా నేను అనుకొని ఊహించుకొని కూర్చుంటున్నానా, దాని వైపుకి ఏమన్నా కార్యాచరణలో పెడుతున్నానా, ఇలా ప్రతిదీ చెక్ చేసుకోవాలి. రియలిస్టిక్గా ఉందా. ఇవన్నీ స్మార్ట్ గోల్స్ అంటాం. స్పెసిఫిక్, మెజరబుల్, యాక్షన్ ఓరియంటెడ్, రియలిస్టిక్ అండ్ టైం బౌండ్ అని. వాటికి తోడుగా ఈ రోజున ఇలా అనుకున్నాము, రేపు నెక్స్ట్ ఒక 2 years 3 years డౌన్ ద లైన్ అది సరిపోకపోవచ్చు, దానికి మనం పెట్టిన స్కిల్ సెట్, టైమ్, నాలెడ్జ్. సో దానికి తగ్గట్టుగా పరిస్థితులకు డ్యూ డిలిజెన్స్ ఉపయోగించి సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనం ఎక్స్టెండ్ అవుతున్నామా, ఫ్లెక్సిబుల్గా ఉన్నామా మన గోల్స్లో. రిజిడ్గా ఉండిపోతే సాధించలేము. లక్ష్యాలను మార్చుకోక్కర్లేదు, కానీ దానికి కావాల్సిన రిసోర్సెస్ని ఏదైతే సమకూర్చుకోవాలో దానికి తగ్గట్టుగా మనము తయారీ చేసుకుంటున్నామా అని చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ విషయంలో అయితే ఇప్పుడున్న సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో దాని తగ్గట్టుగా నేను ప్రిపేర్ అవుతున్నానా, ఆ ఎక్స్టెండింగ్ యువర్ సెల్ఫ్ అని అంటాం. ఇంకొక అడుగు ముందుగానే వేసి నేను ఎక్కువ చదువుకుంటున్నానా, ఎందుకంటే ఎలాంటి ప్రశ్న ఎలాంటి దాంట్లో నుంచి వచ్చినా నేను అన్నిటినీ కూడా సరిగ్గా రాయగలగాలి, ఇందులో ఉత్తీర్ణురాలవ్వాలి, ఇందులో ఉత్తీర్ణుడిని అవ్వాలి అనుకుంటే. అన్నిటినీ సాధించాము, సక్సెస్ వచ్చేసింది, కానీ అయినా కూడా చాలామంది సంతోషంగా ఉండరు. ఎందుకు అంటే వాళ్ళని వాళ్ళు మెచ్చుకోరు, వాళ్ళని వాళ్ళు రివార్డ్ చేసుకోరు. అందుకని స్మార్టర్ అంటాం, ఎక్స్టెండింగ్ అండ్ రివార్డ్.
రివార్డ్ యువర్ సెల్ఫ్ అని. మనల్ని మనం మెచ్చుకోవాలి. ఈ రోజున ఈ పని చేశాను, వావ్ గుడ్, శభాషి ఇచ్చుకోవాలి. నువ్వు ఈ రోజున చేసావు, నిన్నటి వరకు ఈ పని చేయలేదు, కొత్తది నేర్చుకున్నావు, కొత్తది ఆచరణలో పెట్టావు, కొత్త విషయాలను తెలుసుకున్నావు, నిన్నటి నీకన్నా ఈరోజు నువ్వు ఇంత మెరుగయ్యావు. అలా మనం రివార్డ్ చేసుకున్నప్పుడు అద్దంలో చూసుకొని సూపర్ అనుకోవచ్చు. మనకు కొత్త మోటివేషన్, ఇన్స్పిరేషన్ అనేది కలుగుతుంది. ఇంకా ఎన్నో లాంగ్ టర్మ్ గోల్స్ని అచీవ్ చేయాలనే స్ఫూర్తి అనేది లభిస్తుంది. స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ అచీవ్డ్ అంటారు. ఆ గోల్స్ జస్ట్ డిజైర్ లాగా ఉండిపోకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఆ గోల్స్ని ప్రొఫెషనల్ అవ్వచ్చు, పర్సనల్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ అవ్వచ్చు, షార్ట్ టర్మ్ అవ్వచ్చు, మిడ్ టర్మ్ అవ్వచ్చు, రాసి పెట్టుకోవాలి. రాసుకున్నప్పుడు మన మీద కమిట్మెంట్, కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. నేను రాసుకున్నాను, ఇది ఎట్టి పరిస్థితుల్లో, ఎలాంటి స్థితుల్లో కూడా నేను చేయాలి. గోల్స్ని ఊరికి రాసుకోకుండా అనుకుంటూ ఉంటే అవి లక్ష్యాలు కావు, కోరికలు మాత్రమే అని గ్రేట్ పీపుల్ చెప్పారు. అబ్దుల్ కలాం గారు, మహాత్మా గాంధీ గారు చెప్పారు. అందుకని ప్రతి ఒక్కరం కూడా మన లక్ష్యాలు ఏంటి అనేది రాసుకున్నప్పుడు మనకు ఒక స్పష్టత వస్తుంది, ఒక దిశ ఏర్పడుతుంది. ఏ రకంగా, ఏ పనిలో, ఎప్పుడెప్పుడు ఏమేమి చేయాలి. అలాంటి వాళ్ళ కోసం ఒక సరైన గైడెన్స్, మెంటర్ ఆర్ కోచ్ని నిర్ణయించుకోవాలి. ఎవరైతే ఈ గోల్ని నేను చేరుకోవడానికి నాకు సరైన గైడెన్స్ ఇవ్వగలుగుతారు, మెంటరింగ్ చేయగలుగుతారు, వాళ్ళు ఎవరైతే సక్సెస్ఫుల్గా ఉన్నారో, నేను ఇష్టపడే వ్యక్తులు, వాళ్ళ మీద నాకు ఆ నమ్మకం ఉంది అనుకున్న వాళ్ళని ఎన్నుకున్నప్పుడు ప్రతి అడుగున మనకు వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు, సపోర్టివ్గా, కాంట్రిబ్యూటివ్గా ఉంటారు. మన లక్ష్యాలన్నీ కూడా పాజిటివ్గా ఉండాలి. లక్ష్యం పెట్టుకున్నాము అంటే డిస్ట్రక్టివ్గా, ఇతరులకు హార్మ్ఫుల్ కలిగేలా ఉండకూడదు. కన్స్ట్రక్టివ్ వేలో మనము నెక్స్ట్ లెవెల్కి ఎదగడానికి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ఉండాలి తప్ప నేను లక్ష్యం పెట్టుకున్నాను, ఇతరుల వస్తువులు పాడు చేస్తాను, ఇతరులని రాణించకుండా చేస్తాను, ఇతరులను చెడు కోరుకుంటాను అని ఇలాంటి లక్ష్యాలను పెట్టుకోకూడదు. లక్ష్యాలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉండాలి. ఒక చిన్న 5 స్టెప్ ప్రాసెస్ చూద్దాం ఇందులో. రైట్ అంటాం, అంటే రాసి పెట్టుకోవడం. ఫస్ట్ రివ్యూ, కంటిన్యూస్గా మనము రివ్యూ చేసుకుంటూ ఉండాలి. ఏ లెవెల్ వరకు సాధించాము, ఇంకా ఎక్కడైనా మిగిలిపోయిన అంశాలు ఉన్నాయా, రైట్ డైరెక్షన్లో వెళ్తూ ఉన్నాము. అవసరాన్ని బట్టి ఎడిట్ చేసుకుంటూ ఉండాలి. ఏం జరిగింది, ఈ పరిస్థితులకు ఇది అనుకూలంగా లేదు, సో ఇంకా ఏమేమి సమకూర్చుకోవాలి వనరులని, ఎక్కడ ఏది చేయాలి అని ఎడిట్ చేసుకోవాలి. కొన్ని విషయాలు ఉంటాయి, నేను ఇది కొనుక్కోవాలనుకున్నాను, ఇది సాధించాలనుకున్నాను, కానీ కొన్ని అలవాట్ల వల్ల, కొన్ని విషయాల వల్ల నేను చేరుకోలేకపోతున్నాను. అది క్లారిటీ తెచ్చుకున్నప్పుడు కొన్ని విషయాల మీద కంట్రోల్ అనేది తెచ్చుకోవాలి. కొంతమంది ఇల్లు కొనుక్కోవాలి, బైక్ కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, పెద్ద బంగళా కట్టుకోవాలి అని ఎన్నో వాటిని ఆశయాలుగా పెట్టుకుంటూ ఉంటారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మరి స్పెండ్ థ్రిఫ్ట్గా ఉండాలా, స్పెండింగ్గా ఉండాలా, థ్రిఫ్టీగా ఉండాలా, ఎలా ఉండాలి? అలాంటి విషయాల్లో తరచూ ఎక్కువ స్పెండ్ చేసే అలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు వాళ్ళ అలవాట్ల మీద కంట్రోల్ అనేది తెచ్చుకోవాలి. మన మీద మనం గెలుపు సాధించాలి. మనం ఏదైనా ఒక అలవాటు ఉంది, కొంతమంది స్మోకర్స్ ఉంటారు, డ్రింకర్స్ ఉంటారు, కొంతమందికి టీ ఎక్కువ తాగే అలవాటు ఉంటుంది, కాఫీలు తాగుతారు, ఊరికే సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువ తాగుతూ ఉంటారు, హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అలాంటివి వాళ్ళు టెంపరీగా పెట్టుకుంటూ ఉంటారు. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటారు, బర్త్డే రెజల్యూషన్స్ అంటారు, కానీ వాటి మీద నిలబడరు, వాళ్ళ మాట మీద వాళ్ళే నిలబడరు. అలాంటివి ఓవర్కమ్ అయ్యి కంట్రోల్ అనేది తెచ్చుకోవాలి. నేను ఒకటి అనుకున్నాను అంటే అది సాధిస్తాను, నేను ఎట్లా అయినా కూడా ఓవర్కమ్ అవుతాను ఈ వీక్నెస్ని అనుకొని అది స్ట్రెంగ్త్లోకి మార్చుకుంటూ ముందుకెళ్ళాలి. అలాంటి టైంలో వాళ్ళు ఆ గోల్స్ని రీచ్ అవ్వగలుగుతారు. సో రైట్, రివ్యూ, ఎడిట్, కంట్రోల్ అండ్ సక్సీడ్ అంటాము. ఈ కంట్రోల్ వచ్చినప్పుడు, రివ్యూ చేసుకుంటున్నప్పుడు, అవసరానికి తగ్గట్టుగా ఎడిట్ చేసుకున్నప్పుడు ఆ స్పష్టత ఏదైతే రాసుకోవడం వల్ల వచ్చిందో అవన్నిటినీ చేరుకునే అవకాశాలు కోకొల్లలు. సక్సెస్ఫుల్గా ఉండాలి, అయ్యాము, అయిపోయింది, ఇక్కడితో ఇంతేనా? కాదు. ఒక సక్సెస్ ఒకటి వచ్చింది అన్నప్పుడు నెక్స్ట్ గోల్ ఏంటి అంటూ అలా గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకోవడంలో తప్పేం లేదు, కానీ అల్టిమేట్గా జీవితం నుంచి ఏం కావాలనుకుంటున్నాము, మన గోల్కి మనం ఏ గోల్ అయితే అచీవ్ అవుతూ ఉంటామో ఎప్పుడు కూడా హ్యాపీగా, ఎక్సైట్మెంట్తో, ఎనర్జీతో ఉంటూ ఉంటాం. ఓకే, ఏదైనా అచీవ్ అవ్వలేదు, ఆ గోల్ అచీవ్ అవ్వకపోతే ఏమేమి మిస్టేక్స్ జరిగాయి, ఇదొక ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ఇదొక లెర్నింగ్ అవ్వాలి, ఫ్యూచర్లో ఇలాంటివి రిపీట్ చేయకుండా నాకు ఒక లెర్నింగ్ వచ్చింది, ఇవి చెయ్యను అంటూ ముందుకు సాగిపోవాలి. అంతే తప్ప ఎప్పుడు కూడా కృంగిపోకూడదు.
ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్కి లోన్ అయితే మనకున్న ఎబిలిటీస్ కూడా నశించుతూ ఉంటాయి, లూజ్ అయిపోతూ ఉంటాము మనం. మిషన్ అనేది ఎప్పుడు కూడా మన జీవితానికి హ్యాపీగా లీడ్ చేస్తూ ఉండాలి. అంటే ఆ గోల్ అచీవ్ అయినప్పుడు మాత్రమే నేను ఆ క్షణికంగా హ్యాపీగా ఉంటానని కాకుండా కంటిన్యూస్ జర్నీ త్రూ అవుట్ కూడా హ్యాపీ ఉంటూ లక్ష్యాలను నెరవేర్చుకుంటూ ఉండాలి. ఆ హ్యాపీనెస్ ఉండడం వల్ల ఎనర్జెటిక్గా, ఎంతూజియాస్టిక్గా ప్రతి గోల్ని కూడా మనము రీచ్ అవ్వగలుగుతాం. మనకున్న స్టడీ కోసమైనా, ఏదైనా ఒకటి మంచి పని చేయాలన్నా, ఎడ్యుకేషన్ పరంగా అయినా, ప్రొఫెషనల్గా అయినా, పర్సనల్ గోల్ అయినా కూడా ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోవాలి, స్పెసిఫిక్గా రాసుకోవాలి, మెజరబుల్గా ఉండాలి, అచీవబుల్గా ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి, టైం బౌండ్ ఉండాలి, కరెక్ట్ టైంలో ఇన్ టైంలో చేయాలి. ఎక్స్టెండింగ్ అండ్ రివార్డింగ్, ఈ కాన్సెప్ట్ని గుర్తుంచుకుంటే ప్రతి లక్ష్యాన్ని ఈజీగా చేరుకుంటాము, ప్రతిదీ మెట్టు ఎదుగుతూ వెళ్తూ ఉంటాము, మనం గ్రో అవుతాము, పాజిటివ్ వైపు ఉంటాము, ఇతరులకు కూడా రోల్ మోడల్లా నిలుస్తాము. మన గోల్స్ వైపుకి ఎనర్జెటిక్గా వెళ్ళాలి. ఎలాంటి ఒక మెట్టు కిందికి జరిగినా, ఒక తప్పు జరిగినా, పొరపాటు జరిగినా, ఏదైనా మనకు మిస్టేక్ వచ్చి దాని నుంచి నెగిటివ్గా ఎదుర్కొన్నా కూడా ఇవన్నీ లర్నింగ్ స్టెప్పింగ్ స్టోన్స్ అనుకోవాలి. ఫెయిల్యూర్ అంటేనే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్ అనుకున్నాం. ఆ రకంగా స్టెప్పింగ్ స్టోన్స్ అవుతున్నాయి. ఇవన్నిటినీ యూజ్ చేసుకుంటూ నేను మొత్తం ఎంపైర్ని బిల్డ్ చేసుకుంటాను, నిర్మించుకుంటాను అనుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళిపోవాలి. స్ట్రాంగ్ డిటర్మినేషన్ అండ్ విల్ పవర్ అనేది ఉండాలి. మన మీద మనకు కాన్ఫిడెన్స్ అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాము. ఇతరుల పట్ల మనకు విశ్వాసం అనేది ఉంటుంది, కానీ మనం చేయగలమా, వేరే వాళ్ళు చేస్తున్నారు, సాధిస్తారు, వాళ్ళు గోల్ పెట్టుకున్నారంటే ఎలా అయినా చేస్తారు అని ఆశ్చర్యపోతూ ఉంటాము. నేను చేయగలను, నేను చేస్తాను అనే మన స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంటే, మన ఎఫర్ట్స్లో ప్రయత్నలోపం అనేది లేకపోతే ఎప్పుడైనా కూడా తప్పనిసరిగా మనం చేస్తాము. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అంటాము. హార్డ్ వర్క్ ఉండాలి, స్మార్ట్ వర్క్ ఉండాలి. సమయానికి తగ్గట్టుగా మనము స్మార్ట్ వర్క్ కూడా చేసుకుంటూ ముందుకెళ్తేనే ఈజీగా గోల్స్ని అచీవ్ అవ్వగలుగుతాము. హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, స్మార్ట్నెస్ని ఉపయోగించకపోతే ఈరోజు సిచ్యువేషన్కి యూజ్ అవ్వదు. సో రెండిటి కలయిక ఉంటేనే, స్మార్ట్ వర్క్ అంటే రాంగ్ వేలో కాదు, రైట్ వేలోని, రైట్ వేలో యూజ్ చేసుకుంటూ మనం ముందుకెళ్తేనే గోల్స్ని అచీవ్ అవుతాము. ప్రొఫెషనల్గా ఏమైతే పెట్టుకున్నామో క్లారిటీ రావడానికి తప్పనిసరిగా రాసి పెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా నేను చేస్తాను, నేను సాధిస్తాను అంటూ పాజిటివ్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చుకొని లేవడము, బయటకు వెళ్ళేప్పుడు కూడా మనం పాజిటివ్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి మనము ఇన్స్పైరింగ్గా, మోటివేటింగ్గా బయటకు వెళ్ళినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల మనం అన్నీ కూడా ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతాము. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మన గోల్స్ని అచీవ్ అవ్వగలుగుతాము. సో ఇలా చిన్న చిన్న టిప్స్ని ఉపయోగిస్తూ మీ గోల్స్ని మీరు అచీవ్ అవుతారని ఆశిస్తూ సెలవు. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.